తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇప్పటి వరకు దుర్భర పరిస్థితుల్ని చూసుండవచ్చు. మరి ద్వాదశ రాశులకి మకర సంక్రమణం తర్వాత ఏ విధంగా ఉండబోతోంది? పరిస్థితుల్లో ఏమైనా మార్పులు చేర్పులు రాబోతున్నాయా? ఒకవేళ మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు మంచి పరిహారాలు కూడా తెలియాలి కదా. మరి ఈ విషయాలన్నీ తెలియచేయడానికి ద్వాదశ రాశులకి ముఖ్యంగా ఈ 11 రోజులు అంటే దాదాపుగా ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలియజేసేందుకు ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ద్వాదశ రాశుల గురించి ఈ 11 రోజుల వ్యవధిలో ఏ విధంగా ఉండబోతుందో తెలియజేస్తున్నారు కదా. సో చివరిగా వచ్చేసి మీనరాశి వారికి ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ నెల 21వ తారీఖు నుంచి 31 జనవరి వరకు మీనరాశిలో ఉన్నటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని రాహువు, సప్తమంలో కేతువు, 3వ ఇంట గురు వక్రీకరించి ఉండడం, 5వ ఇంట కుజుడు వక్రీకరించి ఉండడం, 12వ ఇంట శుక్రుడు శని, 11వ ఇంట రవి మరియు 10వ స్థానంలో బుధుడు. వెరసి చూసుకున్నట్లయితే శని ప్రభావము, కుజగ్రహ ప్రభావము వెరసి ఈ యొక్క 2 గ్రహాలు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడాను యోగించేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటి, మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగము భద్రత అధికంగా ఉంటుంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ప్రమోషన్లు వచ్చి తీరుతాయి. అధికార బదిలీలు జరుగుతాయి. కావలసిన చోటికి బదిలీలకు సంబంధించే ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మీకు వ్యవహరిస్తుంది. అనుకూలంగా ఉంటాయి, ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. ఇక గురువు కూడాను యోగించేటువంటి పరిస్థితులు, రాహువు ప్రభావము, జన్మరాహువు, సప్తమ కేతు ఇవన్నీ కూడాను యోగించేటువంటి పరిస్థితులు. ఏదనుకున్నా కానీ ధైర్యంగా ముందడుగు వేస్తూ పని పూర్తయ్యేంత వరకు శ్రమించగలిగే మనస్తత్వాన్ని కనుక అవలంబించుకుంటే ఈ 11 రోజుల్లో మీరు మిరాకిల్స్ ఎదురు చూస్తారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. గురువు 3వ ఇంట ఉన్నప్పటికీ వక్రీకరించినటువంటి ప్రభావం చేత ద్వితీయ భావ ఫలితాన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ గురువు ద్వితీయ భావ ఫలితాన్ని తీసుకోవాలనంటే పెద్దలని గౌరవించక తప్పదు. ఎదుటి వారిని బాధ పెట్టకుండా ఉండండి. ఈ 11 రోజుల్లో మీరు అనుకున్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు. కుజుడు వక్రీకరించినటువంటి ప్రభావం, ఈ యొక్క కుజగ్రహ ప్రభావం కొంత ఇబ్బందికర పరిస్థితులు, గృహంలో కాస్త ప్రశాంతతని లోపిస్తుంది. అలాగే గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకు ఎక్కువగా ఖర్చులు పెట్టుకుంటారు. నూతన వాహన కొనుగోలు కానీ, నూతన గృహ కొనుగోలు కానీ, తద్వారా కొంత డబ్బుని ఖర్చు పెడతారు అని చెప్పవచ్చు. ఇక చూసుకున్నట్లయితే శని ప్రభావము అధికంగా ఉండడం, ఈ కారణం చేత ఏలినాటి శని ప్రభావం కూడా ఉండడం మీనరాశి వారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. కానీ కుటుంబ సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము, ముఖ్యంగా తల్లి ప్రేమ పొందడం, సోదరి ప్రేమ పొందడం, భార్య భర్తలు దంపతుల మధ్య విభేదాలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ అప్రపచ్చాలు తొలగిపోతాయి ఈ నెలలో. తద్వారా ఇద్దరు ఒకటవుతారు. మంచి శుభవార్త స్త్రీల ద్వారా వింటారు. ఏదేమైనప్పటికీ కూడాను స్త్రీ సౌఖ్యము మీనరాశి వారికి ఈ నెల 31వ తారీఖు వరకు ఉందని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యాపార విస్తరణకి చేయు ప్రయత్నాలన్నీ కూడా కొలికి వస్తాయి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా మీకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చేటువంటిది మీలోనే ఉంది. అదే బద్ధకం, పోస్ట్పోన్మెంట్ ఆఫ్ వర్క్. బద్ధకాన్ని కనుక తగ్గించుకోగలిగితే మిమ్మల్ని జయించే వాళ్ళు ఎవరు లేరు. అన్ని రంగాలలో మీనరాశి వారు విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. కాబట్టి ఒక కుజగ్రహ ప్రభావము, శనిగ్రహ ప్రభావము తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడాను యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఫుడ్కి సంబంధించినటువంటి జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్, హోటల్ వ్యాపారస్తులు, రోడ్ సైడ్ అమ్ముకునేటువంటి వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్లు, అలాగే తీర్థయాత్రలు, పూజా స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, కళాశాలలు నడిపేటువంటి వాళ్ళు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి అధిక ఆదాయము చాలా గోచరమవుతుంది. వారు ఈ చెప్పబడినటువంటి రంగంలో ఉన్నటువంటి వారు ఏది పెట్టుబడి పెట్టినా అది కూడాను చక్కగా వాళ్ళకి
పాజిటివ్ రెస్పాన్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇక నెగిటివ్ రెస్పాన్స్ ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకంటే ప్లాస్టిక్ సామాన్లు, అలాగే స్టీలు, ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళు, గ్రౌండ్ ఆయిల్స్ సంబంధంగా పెట్రోళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్, ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే తోళ్ళు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, కింది స్థాయి క్లాస్ 4 ఎంప్లాయీస్, అలాగే లాయర్లు, రైతులు మరియు ఈ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం అనుకూలముగా లేదు. ఈ చెప్పబడినటువంటి రంగాల్లో ఉన్నటువంటి వారు ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడమే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఉన్న వ్యాపారాన్ని సాధారణంగా నడుపుకుంటూ పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే చాలా మంచిది. వ్యాపార విస్తరణకి మంచి సమయం కాదు. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి వివాహ ప్రయత్నాలలో విజయాన్ని పొందుతారు. చక్కగా మంచి దాంపత్యం అనగా వధువుకి వరుడు, వరుడికి వధువు లభించే అవకాశాలు గోచరమవుతున్నాయి. దంపతుల మధ్య ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి. ఇక ముఖ్యంగా విద్యార్థులు కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. విదేశీ విద్యకు చేయు ప్రయత్నాలు కొంత ఆటంకాలు కలుగుతాయి, తద్వారా వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమమైన ఫలితాలు పొందినప్పటికీ గ్రహ గమనము మిశ్రమంగా ఉంది, కానీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆ గ్రహాన్ని ఉపయోగించుకునే తీరు మీలోనే ఉంటుంది. కాబట్టి మొక్కవని ధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా అన్ని గ్రహాలు యోగిస్తాయి. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 29వ తారీఖు రోజున మౌని అమావాస్య అత్యంత ప్రభావవంతమైనది. ఈ మౌని అమావాస్య సందర్భంగా జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి, ముఖ్యంగా నరదృష్టి, నరఘోష, శత్రుబాధ, ప్రయోగ బాధల నివారణకి, ఉద్యోగ సమస్యల నివారణకి, అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యల నివారణకి, ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి జాతకరీత్యా అన్ని పనులు ఆటంకాల్లో ఎదురవుతున్నాయి కదా, కోర్టు సమస్యలు, వీటన్నిటికీ నివారణార్థమై ప్రత్యంగిర హోమం, బగళాముఖి హోమం, ధూమవతి హోమం, రాజశ్యామల హోమం, వారాహి హోమంలో పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమవుతుంది 29వ తారీఖు రోజున. మధ్యాహ్నం 12 గంటల లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే మనం ఎప్పటిలాగానే 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం అధికంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. 21వ తారీఖు రోజున మీరు ఎవరితోనైతే కలిసి పని చేస్తుంటారో వాళ్ళ వల్ల అన్ని రకాల ఇబ్బందుల నుంచి అధిగమించగలుగుతారు. మీరు చేసేటువంటి పనులకి ఇతరుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. స్త్రీ సౌఖ్యము గోచరమవుతుంది. ఇక 22, 23వ తారీఖుల్లో ప్రశాంతత లోపిస్తుంది. ఏ పని చేయాలన్నా ఆలోచనలు ముందుకు సాగవు. ఖర్చులు అధికంగా ఉంటాయి, జాగ్రత్తలు పాటించండి. 24, 25, 26 తారీఖుల్లో సంతానపరమైనటువంటి విభేదాలు, సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. కావున జాగ్రత్తలు పాటించండి. అధికముగా ధనాదాయము లోపిస్తుంది, అంటే అధికంగా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఇక 27, 28 తారీఖుల్లో నిరుద్యోగస్తులు ఉద్యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి వ్యవహారాలు, ఖర్చుకి తగ్గట్టుగా ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పవచ్చు. ఇక 29, 30 తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి మంచి శుభ ఫలితాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, కుల వృత్తుల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను 29, 30 తారీఖుల్లో ఆదాయం చక్కగా ఉంటుంది. 31వ తారీఖు రోజున మాత్రం మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కుటుంబపరముగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఏతావాత 22, 23, 31 ఈ 3 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి ఆ 3 రోజుల్లో పెట్టుకున్న ప్లానింగ్ ప్రకారం పెట్టుకున్నటువంటి ఖర్చులని వాయిదా వేసుకోవడము లేదా ఖర్చుల శాతాన్ని తగ్గించుకోవడము చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఈ 22, 23, 31 తారీఖుల్లో ఆకస్మికమైనటువంటి ఖర్చులు మీకు గోచరమవుతున్నాయని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మరి ఫైనల్గా మీనరాశి వారు ఈ 11 రోజుల వ్యవధిలో పాటించాల్సినటువంటి పరిహారాల గురించి తెలియజేస్తారా గురుగారు? ఈ యొక్క సంబంధించినటువంటి మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, రుద్ర కవచము రోజుకి 3 సార్లు పఠించండి. ఇక ఇప్పుడు చెప్పబడినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉంది అనంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే
మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, సో ఫైనల్ గా మీనరాశి గురించి, అలాగే ఇప్పటి వరకు కూడా 21 నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి కూడా వీక్షకుల కోసం చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.